How can an atom achieve activity? An atom can achieve activity by two ways. One is one by transfer of electrons and the other by sharing of electrons. Both the processes result in the formation of the bonds between atoms. Next, explain the question. Explain the notation of fluorine 919 here. F is the symbol of the element fluorine, and 9 is the atomic number, 19 is the mass number. Hence, fluorine has a 9 protons, and 19 minus 9 అంటే A minus Z. A means mass నుంచి protons తీసేస్తే మనకి న్యూట్రాన్స్ నెంబర్స్ వస్తాయి. సో 10 న్యూట్రాన్స్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్. 9 electrons are revolving around the nucleus. Next, define the isotope and give two examples. So the isotope means the atom, here hydrogen is the same atom with the same atomic number, but varies in its neutrons. Those are the isotopes. Here definition: the atoms of the same element which have the same number of protons having different number of neutrons are called isotopes. Isotopes of hydrogen or H11 hydrogen, H12 deuterium, H13 tritium. So here next isotopes of carbon or C612, C613, carbon 12, carbon 13. These are the isotopes. What information do you know from X1735? So here given X1713, the atomic number of element is 7. The atomic number is 17. That's why hence the element is the chlorine. Symbol is Cl. And number of protons 17, number of electrons 17, mass number equal 35, number of neutrons or 35 minus 17 equal 18. So distribution of electrons in shell are K element 287. Here 8 plus 2 10, 10 plus 7 17. Next, valency is 1. It gains 1 electron to become an octet. So here describe the Rutherford alpha particle scattering experiment and what are the conclusions of this experiment. What are the conclusion of this experiment? Here figure given. Here this is the alpha particle source, ante from this source the alpha particles will comes out stream of alpha particles. అంటే ఆల్ఫా పార్టికల్స్ మీన్స్ ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఇక్కడ లోపల ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ తీసుకున్నాము. ఇది డిటెక్టర్ రౌండ్గా ఉన్నది, లోపల ఉన్నదేమో ఫాయిల్ అంటే గోల్డ్ ఫాయిల్ చిన్న గోల్డ్ రేకు లాగా ఉంటుంది అనమాట. దాని చుట్టూ ఒక రౌండ్గా ఉన్నది డిటెక్టర్ అనమాట. సో ఎందుకంటే అక్కడ ఎనర్జీ అనేది దీన్ని బీట్ చేయగానే అంటే దీన్ని తాకగానే మనకి అక్కడ డిఫ్లెక్షన్స్ వస్తాయి అన్నమాట. డిఫ్లెక్షన్ మీన్స్ మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తాయి వెనక్కి. అట్లా డిటెక్టర్ అనేది మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏం చేస్తే ఫస్ట్ రుథర్ఫర్డ్ విల్ సెండ్ ద స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. హీ బిలీవ్డ్ దట్ సో మెనీ పార్టికల్స్ విల్ డిఫ్లెక్టెడ్, అంటే చాలా పార్టికల్స్ బ్యాక్ వస్తాయి కావచ్చు అనుకుంటాడు, కానీ సో మెనీ పార్టికల్స్ విల్ గో ఇన్ ద స్ట్రైట్ లైన్, బట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆల్ఫా particles will back. That means by this experiment he concluded that he explained like this. Here గోల్డ్ ఫాయిల్లో ఉన్నటువంటి యాటమ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. సో మనకి ఆల్ఫా పార్టికల్స్ ఇలా పంపించినప్పుడు దీంట్లో చాలా వరకు బయటికి వెళ్ళిపోయినాయి. సో దే విల్ గో స్ట్రైట్ లైన్ బట్ ఓన్లీ లిటిల్ బిట్. సో హియర్ అండ్ దిస్ వన్ వెన్ దీస్ పార్టికల్స్ హిట్ ద సెంట్రల్ ఆఫ్ ద యాటమ్ దెన్ కమ్ బ్యాక్. దట్ మీన్స్ ఏం చేస్తారంటే యాటంలో చాలా పార్ట్స్ అనేది యాటంలో అంటే బై దిస్ కన్క్లూజన్ ఆల్ఫా పార్టికల్స్ అంటే ఏంటంటే హీలియం +2 పార్టికల్స్ అనమాట. అంటే అవి పాజిటివ్. సో లోపల ఉన్న పాజిటివ్ తాకంగానే అవి మళ్ళీ ప్లస్ని తాకినప్పుడు అది మళ్ళీ రివర్స్గా వస్తుంది కదా. సో అట్లా రివర్స్ రాకుండా చాలా వరకు ఈ రేస్ అనేవి స్ట్రైట్గా వెళ్ళిపోయినాయి. అంటే ఎందుకు వెళ్ళిపోయినాయి, అక్కడ ఆ మధ్యలో ఆ డాట్ ఉన్నది మాత్రమే న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ అనమాట. సో పాజిటివ్ ఛార్జ్ అనేది దాన్ని తాకలేదు కాబట్టి దెన్ దే విల్ గో స్ట్రైట్ లైక్ దిస్ హియర్. అండ్ బట్ హియర్ ఇఫ్ వీ అబ్జర్వ్ దీస్ 2 atoms present at last, when these rays hit the central of the atom they will come back, అంటే డిఫ్లెక్షన్ విల్ బి అక్కర్. అంటే మళ్ళీ ద రేస్ అనేవి పాజిటివ్ని టచ్ కాగానే దే విల్ బి
అగైన్ కమ్ బ్యాక్. సో బై దిస్ కంక్లూజన్ ఏమైనా అంటే ఆటమ్స్ అనేవి మొత్తం న్యూక్లియస్ అనేవి స్ప్రెడ్ అయి ఉండదు. న్యూక్లియస్ విల్ లొకేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్. అంటే ఇక్కడ సెంటర్లోనే ఈ సెంటర్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్లో మాత్రమే మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఆటమ్ మొత్తం ఖాళీగా ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. సో హియర్ given Rutherford conducted alpha particle scattering experiment in 1909 to study the atom. The stream of alpha particles from the source having considerable energy is directed towards very thin gold foil. The gold foil was published inside the detector in such a way that the detector would show a flash of light when an alpha particle struck it. The entire arrangement was kept in a vacuum chamber. Rutherford did not expect to see large deflections of alpha particles based on Thomson model. But Rutherford observed the deflection of alpha particles through very large angles, and few alpha particles were reflected right back. అంటే డిఫ్లెక్టెడ్ అంటే మామూలుగా వెళ్ళిపోవడం స్ట్రైట్గా, రిఫ్లెక్టెడ్ అంటే మళ్ళీ వెనక్కి రావడం అనమాట. సో ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్ Rutherford conclude యాజ్ ఫాలోస్. కన్క్లూజన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్సైడ్ ద ఆటమ్ ఈజ్ ఎంప్టీ. All the positive charge must be concentrated in a very small space within the atom, and he named it as a nucleus.